A wire of length 0.4 meter stretched at both the ends. 0.4 మీటర్ ఉన్న వైర్ ని రెండు సార్లు గుంజి పట్టుకున్నారు both ends and which vibrates 250 times per second. Okay, so అది ఒక సెకండ్స్ కి 250 vibrations ఇస్తుంది. If the length of the wire is increased by 0.1 meter, కొంచెం లెంత్ ని పెంచితే, then stretching force is reduced to 1/4 of its original value, then what is its new frequency అని అడిగారు. ఓకే, సో అకార్డింగ్ టు ద క్వశ్చన్, సో దీనికి ఫార్ములా ఫస్ట్ రాయాలి. ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 1/2L ఇంటూ టెస్టెడ్ స్ట్రింగ్ కి ఫ్రీక్వెన్సీ ఫార్ములా చెప్పండి. ఎఫ్ ఈక్వల్ టు 1/2L రూట్ ఓవర్ T/μ. ఓకే, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత ఉందంట, 250 టైమ్స్ పర్ సెకండ్. ఒక్క సెకండ్ కి ఆ వైర్ 250 టైమ్స్ వైబ్రేట్ అవుతుంది. అంటే ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎంత, 250. 1/2 ఇంటూ ఎల్. లెంత్ ఆఫ్ ద వైర్ ఎంత ఇచ్చారు ఇనిషియల్ గా, లెంత్ ఆఫ్ ద వైర్ 0.4 గా ఇచ్చారు. లెంత్ ఆఫ్ ద వైర్ 0.4 గా ఇచ్చారు. దెన్ రూట్ ఓవర్ T/μ. ఇది ఇలాగే ఉంచండి. టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ అండ్ మ్యూ ఇస్ ద మాస్ పర్ లెంత్. ఓకే, సో యాజ్ పర్ ఫస్ట్ వరకు, అంటే ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ వరకు, సో ఇది ఆన్సర్. సో నెక్స్ట్ స్టేట్మెంట్ వల్ల ఇప్పుడు ఫ్రీక్వెన్సీ, సపోజ్ మనం లెంత్ ని 0.1 మీటర్ పెంచి ఫోర్స్ ని 1/4 టైమ్స్ తగ్గిస్తే అప్పుడు న్యూ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది అని అడిగారు. ఓకే, సో నౌ యు సీ the new frequency, let us say f dash, which is equal to 1/2 into ఇక్కడ 1/4 of its original volume and the wire length is increased by how much, 0.1. ఇంతకు ముందు ఎంత ఉంది, 0.4. ఇప్పుడు ఎంత అయింది, 0.1 ఇంక్రీజ్ చేస్తారు. అప్పుడు టోటల్ లెంత్ ఎంత అవుతుంది, 0.5 అవుతుంది. ఇప్పుడు టోటల్ లెంత్ ఎంత తీసుకుంటారు, 0.5. అంటే వైర్ యొక్క లెంత్ ఒక 0.1 పెంచారు ఇంతకు ముందు కంటే. ఇంతకు ముందు 0.4 ఉంది, ఇప్పుడు ఎంత అయింది, 0.1. సారీ, 0.1 పెరిగింది. సో అప్పుడు ఎంత అయింది, 0.4 ప్లస్ 0.1 0.5 అయింది. సో T/, సో ఇది ఎంత తగ్గింది, ఏం తగ్గింది ఇక్కడ, స్ట్రెచింగ్ ఫోర్స్. యా, స్ట్రెచింగ్ ఫోర్స్ ఈస్ రిడ్యూస్ టు 1/4 ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ వాల్యూ. అంటే ఇది 1/4 ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ వాల్యూ తగ్గింది. అంటే ఇక్కడ రూట్ T/4μ పెట్టుకోండి. ఈ రెండు ఈక్వేషన్స్ ని డివైడ్ చేయండి. ఈక్వేషన్ 1 ని ఈక్వేషన్ 2 తో డివైడ్ చేస్తే మీకు ఏమొస్తుంది, అప్పుడు 250/f' ఈక్వల్ టు 5/4 ఇంటూ 2. సో దీన్ని చేస్తే మీకు f' వాల్యూ ఎంత వస్తుంది, 100 హెర్ట్జ్ వస్తుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. f' ఈక్వల్ టు 100 హెర్ట్జ్. దెర్ ఇస్ నో ఆప్షన్స్. ఓకే, ఓకే, టైం అయిపోయింది. బట్ ఎందుకు వెళ్ళిపోతారు అమ్మా, 15 మినిట్స్ ఉంది ఇంకా. రికార్డ్ అవుతుంది, బట్ నేను ఒక తప్పు చేద్దాం అసలు. ఇది నాకు అర్థం కాలేదురా. ఇది స్ట్రెచింగ్ ఫోర్స్ రిడ్యూస్ టు 1/4 ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ వాల్యూ అన్నారు కదా, బట్ ఏం వేసాడు అక్కడ, 1/4 ఆఫ్ ఒరిజినల్ వాల్యూ అంటే 1/4 ని తీసుకపోయి లోపల పడేస్తాడు. అదే నాకు అర్థం కాదు. స్ట్రెచింగ్ ఫోర్స్ ఈస్ రిడ్యూస్ టు 1/4 ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ వాల్యూ. స్ట్రెచింగ్ ఫోర్స్ కి ఏమన్నా ఇచ్చాను ఫార్ములా? ఇదేంటి 40 మినిట్స్ అయినా వస్తుంది? అయితే ఓకే, మనం చెప్పుకోవచ్చు. అయితే మనకి అన్లిమిటెడ్ ఇచ్చినట్టు.